సో ఈ రెండు తీసుకున్నాను అనమాట. అనుకోకుండా డైమండ్ ఆడపిల్లలాగా ఉంటూ రాలా నీకు ఇంకా. అది 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 పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ధనత్రయోదశి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నాము, అలాగే దీపావళికి సంబంధించిన పర్చేసింగ్ ఏం చేసాము, ఈసారి ధనత్రయోదశికి ఏ నగలు తీసుకున్నాము ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే చాలా రోజులు ఏముంది, దాదాపు 2 years నుంచి ఏం కొనలేదు. 3 years నుంచి ఏదన్నా మామూలుగా అప్పుడప్పుడు ధనత్రయోదశికి గోల్డ్ కొంటే కలిసి వస్తుందా ఇవన్నీ పక్కన పెడతా అండి. మనం ఆ సందర్భంగా ఒక వస్తువు తీసుకుంటాం, అది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే తెలియకోకుండా సేవింగ్స్ అన్నమాట. అట్లా తీసుకుంటున్నాము, కానీ ఈసారి 2 years నుంచి పడలేదు. అట్లాంటిది ఈసారి అనుకోకుండా డైమండ్ వచ్చింది ఇంటికి. ఇంకా ఏం తీసుకున్నానో చూపించేస్తాను పూజ స్టార్ట్ చేసినప్పుడు. అయితే శ్రీ వెంకటనాథుని చేరరే. ఇవాళ మార్నింగ్ నుంచి ఏం చేసామనేది చూసేయండి. మార్నింగ్ అయితే వంటలు ఏం షూట్ చేయలేదండి, శనివారం వచ్చింది కదా. నేను శనివారం ప్రతి శనివారం కూడా మా ఇంట్లో నాకు స్పెషల్గా ఒక బాగా ఇష్టమైన రోజు అని చెప్తాను. ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకుని కాసేపు నాకు తోచిన పాటలు పాడుకుంటూ ఉంటాను అన్నమాట కూర్చుని. మా ఇంట్లో ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఏంటో అనుకోవాలన్నమాట, అట్లా గట్టిగా పాడేసుకుంటూ ఉంటాను నేను. నిన్న పూజకి మాలలు అవి గుచ్చుకున్నాను. పారిజాతం పూలు, శంకు పూలు ఇవి చక్కగా మాల కట్టి కొన్నేమో గుచ్చాను. సో మొత్తం అంతా అయిపోయిన పూజ అయితే ఇలా ఉందండి. గోవింద గోవిందయని ఇంకా వంట చేసుకుని షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్ అంతా బాగా బిజీగా ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి దీపావళి అంటే దీపాలని పూజకి సంబంధించినవన్నీ తీసుకుంటూ ఉంటారు కదండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే కరాచీ బేకరీకి వెళ్ళాము. మా స్టాఫ్కి ఇంకా కొంతమందికి దీపావళికి సంబంధించి గిఫ్ట్ హ్యాంపర్ అనుకోవచ్చు, అట్లా ఇవ్వడానికి అని చెప్పి, ఏమంటారో తెలీదు, గిఫ్ట్ అనలేము, స్వీట్స్ అనుకోండి, అవి తీసుకోవడానికని కరాచీ బేకరీకి వెళ్ళాము సంజమ్మ నేను. ఇంక ఇక్కడైతే ఉన్నా లేకపోయినా మనకి ఇన్ని కావాలి అంటే తెప్పించేస్తారండి. ఒక 10 ఉంటే తీసుకున్నాము. ఇంకా రేపు ఈవినింగ్ డెలివరీ ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా మిగిలినవి వచ్చేసాం. ప్రమిదలు అవి తీసుకుని, అంటే పాత వాటిలో కొత్త కలుపుకోవాలంటారు కదా, ఎవ్రీ ఇయర్ కొన్ని నల్లగా అయిపోయినవి తీసేస్తూ ఉంటాం, మళ్ళీ కొత్త కలుపుతూ ఉంటాం కదా. నా దగ్గర ఇత్తడివి కూడా చాలా ఉన్నాయి, అందుకని ఈసారి ఒక 3 డజన్లు తీసుకున్నాము. 3 రకాలు తీసుకున్నాం అన్నమాట. దేవుణ్ణి చల్లగా ఉండాలి. ఇది యమధర్మరాజుకు పెట్టే దీపం, అంటే అపంపుచ్చు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలని. అది ఇప్పుడు నువ్వేమి కోరికలు కోర మాకు. ఇంకా ధనత్రయోదశి రోజున మనం సాయంత్రం పూట పూజ చేసుకుంటాం కదండి. ఇంకా మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటే కనుక, బంగారం అనే కాదు ఏదైనా కూడా కొనుక్కుంటే కనుక అది కూడా దేవుడి దగ్గర పెడతాము. బంగారం కనుక నేను అది అమ్మవారి దగ్గర చక్కగా అట్లా పెట్టేసి ఇంకా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. అష్టోత్తరాలు అవన్నీ కూడా చదువుకున్నాము. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్తయే నమః, ఓం సిద్ధయే నమః. అయి కలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార దృష్ట కాదమ్మా దుష్టుల్ని సంహరించటం దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద లక్ష్మి నమో వరలక్ష్మి నమో జయలక్ష్మి దయా కలితే మంగళం. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. రీసెంట్గా మేము పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నామని చెప్పాను కదండి. ఇగోండి ఇవి డైమండ్వి పోగులు తీసుకున్నాను. ఇవి హ్యాంగింగ్స్ మా దగ్గర ఉన్న జ్యువెలరీకి 2-3కి సెట్ అవుతాయండి. ఇంక ఇట్లా చూసుకొని తీసుకున్నాను. ఇవి మల్టీపర్పస్గా అంటే ఇద్దరికి పెట్టుకోవడానికి పనికొచ్చేటట్టు చూసి తీసుకుంటాను. నేను ఏది తీసుకున్నా ఆ టైప్లో ఇవైతే తీసుకున్నామండి. ఇంకా ప్రైస్ క్లియర్ డీటెయిల్స్ మీకు కావాలంటే నేను ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాను. మోడల్ అది కూడా మీకు ఇంకా క్లియర్గా ఫర్దర్గా షేర్ చేస్తాను. ఇదిగోండి సంజమ్మ ఇవాళ పూజ దగ్గర అంటే ప్రతిసారి కూర్చుంటూ తను ఏదో శారీ గురించి తనకి ఏదో కాలేజ్లో అకేషన్ ఉంది, రెడ్ శారీ అని ఏదో అంది. ఏంటి ఇప్పుడు కట్టుకుంటావా అన్న. మళ్ళీ అప్పటికప్పుడు నేను కట్టుకుంటానమ్మా అని అంది. సర్లే అని చెప్పి ఊరికే అలా అలవాటు వద్దని కట్టాను. ఇంకోటి ఏంటంటే అండి, పిల్లల్ని పూజల్లో ఇప్పుడు కొంచెం ఒక ఏజ్ వచ్చినాకనే కాదు, చిన్నప్పటి నుంచే కొంచెం పూజల దగ్గర కూర్చోబెట్టుకుంటే వాళ్ళకు కూడా ఏ పూజ ఎలా చేయాలి ఏంటనేది తెలుస్తుంది. కొంచెం నెమ్మదిగా ఆ మంత్రాలు అయ్యి చదవడం నేర్చుకుంటారు, అంటే నామాలు అయ్యి చదవడం నేర్చుకుంటారు. వాస్తవంగా సంజుకి చిన్నప్పటి నుంచి గేమ్ ఇట్లా టైం ఉండేది కాదు. ఇంక ఇప్పుడు కొంచెం నెమ్మదిగా అలవాటు చేస్తున్నాను అనమాట. మీరు ఒకటి గమనించారో లేదో, ఇప్పుడు ఎవరన్నా ముందే గమనిస్తే కామెంట్ చేయండి, లేదంటే నేను చెప్పినాక అవును కదా అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఏంటి ఇంతకు విషయం అంటే, సో బేసిక్ గా నేను చీర కట్టుకుంటాను అవసరం లేదు, అక్కడ ఉంది కదా. సో నేను చీర కట్టుకుంటాను అన్నాను కదా, నా దగ్గర బ్లౌజ్ మ్యాచింగ్ ఏంటంటే బేసిక్ గా కాంట్రాస్ట్ ఈ వైట్ ఒకటే ఉందన్నమాట దీనికి సెట్ అయ్యేటట్టు. సో అందుకని నేను వైట్ ఇది వేసాను. మమ్మీ ఏమో అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే ఇది అసలు ఆలోచించలేదు, జస్ట్ నేను ఇట్లా కట్టుకుందామని నేను కట్టుకున్నా, తంది అంటే ఇద్దరికి కూడా స్ట్రైక్ అవ్వాలి ఇలా కట్టామని. సంజు వీడియో కాల్ చేసింది అనమాట అత్తకి, కాంట్రాస్ట్ వేసుకున్నారు ఇద్దరు భలే అని చెప్పి. అట్లా నా బ్లౌజ్ కలర్ తన చీర అట్లా, నా బ్లౌజ్ కలర్ ఆల్మోస్ట్ అంటే కొంచెం ఆఫ్ వైట్ అనుకోండి. అప్పుడప్పుడు ఆడపిల్లలు ఉంటే మటుకి చీర కట్టండి ఖచ్చితంగా. ఇంట్లో ఎప్పుడు పెళ్ళైనా కట్టుకుంటారులే అనుకోమాకండి, మొగరాయిళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటారు. లేకపోతే కొంచెం అది క్యారీ చేయటం రాదు, లేకపోతే ఏమంటారు మీరు, ఇది ఒప్పుకుంటే చెప్పండి. నాకు వచ్చినట్ట రానట్ట ఇంకొంచెం నేర్చుకోవాలి, అంటే చీర కట్టుకుంటే ఆడపిల్లలాగా ఉంటూ రాలా నీకు ఇంకా. అది సో వయ్యారంగా ఉండవసరం, తిప్పుకోవసరం లేదు, తిప్పుకోవసరం, కొంచెం సున్నితత్వం ఉండాలన్నమాట. అది ఇట్లా ఒకటే ఎందుకు ఇది. ఇవ్వండి ఈ దీపాలు కొన్నాము, ఇవ్వండి ఇవి ఇట్లా నాకు భలే నచ్చినాయి. ఈ చక్క బేస్ వచ్చి ఈ ఒక డజన్ తీసుకున్నా. ఏమో సింపుల్గా కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టేటట్టు ఉన్నాయి అనమాట. ఈ ఒక డజను పింగాణి దీపాలు లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఉన్నాయి, మళ్ళీ ఒక డజను. ఇవేమో 365 ఒత్తులు వెలిగించుకుంటే ఇద్దరికి ఉంటుందని తీసుకున్నాను. ఇవి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వెలిగించి వదిలేసి వస్తాం కదా అట్లా. సో మొత్తానికి దీపాలు తీసుకున్నామండి. ఈ మొక్క కూడా ఇవాళ తెచ్చాను, ఆర్టిఫిషియల్ అనుకోండి, అంటే మా షాప్లో అయినా కానీ కొనుక్కుని తెచ్చుకున్నట్టే కదా. ఇంకేం తెచ్చానో కూడా చూపిస్తా ఉండండి. ఇదిగోండి ఇవి తులసం దగ్గర పెట్టుకోవడానికి, అంటే ఇప్పుడు కార్తీక మాసంలో సింహద్వారం దగ్గర పెట్టుకోవడానికి అని తెచ్చాను. సో ఈ 2 తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఉంది కూడా, మళ్ళీ ఎందుకు తెచ్చాను అంటే ఏదైనా బాగా ఆలోచించే తెస్తానండి. వాడతాము అనుకుంటేనే తెస్తాను, లేకపోతే మళ్ళీ అవన్నీ అక్కడ పెట్టుంచినా మళ్ళీ క్లీన్ చేసుకున్నప్పుడల్లా మళ్ళీ డబల్ పని అవుతుందని తెచ్చుకోను నేను కూడా. సో ఇవి ఇప్పుడు బయట పెట్టాలి, ఇంట్లో పెట్టుకోవాలి. రోజు ఏమవుతుందంటే నేను షోరూమ్కి ఇక్కడ తిరుగుతూ ఉంటాను కదా, పొద్దున్నే తీయక ఒక్కోసారి తోమి ఉండవు అనమాట. అప్పుడు నాకు అప్పటికప్పుడు మళ్ళీ కడుక్కుని చేసుకోవాలంటే టైం పడుతుంది, అందుకని ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అనమాట. అది కథ.
సో ఇవాళ కొన్న ఇవే కదండి, స్టాఫ్కి బట్టలు తీసుకున్నాము, అవి చూపిస్తాను నేను మొత్తం అన్నీ కూడా ఫర్దర్గా చూపిస్తాను. మొత్తానికి ఇట్లా జరిగింది ధన్‌త్రయోదశి రోజునైతే. ఈ వీడియో సందర్భంగా అంటే మా ఇంట్లో పెట్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ మేము చూస్తాం కనుక చెప్తున్నాను. ఇవి మేము ఇంత దగ్గరికి తీసుకుని ఇంత జాగ్రత్తగా చూసుకుంటేనే భయపడిపోయి అసలు బయటికి రావండి, వాష్రూమ్కి వెళ్తా కూడా రావు, అంత భయం వీటికి. అలాంటిది కొంతమంది కావాలని ఇవి ఉంటాయి కదండి లక్ష్మీ బాంబులు అలాంటివి, వాటి మీద విసురుతారు. అవి భయంతో పరిగెడుతుంటే చూసి ఆనందిస్తారనమాట. దయచేసి అట్లా చేయకండి. పాపం అవి చాలా ఇబ్బంది పడతాయి, చాలా భయపడిపోయి ఒక 2-3 డేస్ ఫుడ్ కూడా తినవు. ఆ పాపం మనకు తగులుతుంది అనవసరంగా. అట్లా ప్లీజ్ చేయకండి. మీ చుట్టుపక్కల ఎవరన్నా పిల్లలు తెలియక చేస్తారు, పిల్లలు వాళ్ళకి తెలియదు కదా, ఎవరైనా అలా చేస్తుంటే కనుక మందలించండి ఇలా చేయొద్దని చెప్పి. పూజ అయితే ఇలా జరిగిందండి. మరి మీరు ఎలా చేసుకున్నారు, ఈసారి ధన్‌త్రయోదశికి మీరు ఏం తీసుకున్నారు ఏంటనేది తప్పకుండా షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.